అక్కడ వాళ్ళు లిటిగేషన్కి వెళ్ళడం వల్ల మీరు వివాదంలో పడిపోతారు. అట్లాగే ఒకడు వచ్చేసేసి ఇది వక్ఫ్ బోర్డు ఆస్తి అంటాడు, అది కాదని నిరూపించుకోవాల్సింది మీరు. దేవాదాయ శాఖది అంటాడు ఒకడు, కాదని నిరూపించుకోవాల్సింది మీరు. మా అదేది లేకపోతే గనక దాని పేరేంటి 22A భూమి అంటాడు, మీరు నిరూపించుకోవాలి కాదని చెప్పి. ఇలా నిరూపించుకోలేక ఆస్తులు కోల్పోయినటువంటి వాళ్ళు ఈ దేశంలో కోట్ల మంది. సొంత భూమి ఉండి తాత ముత్తాతల నుంచి పండించుకుంటూ తాత ముత్తాతల నుంచి అనుభవిస్తూ చివరికి అమ్ముకుందాం అనుకున్నప్పుడు అందక చేతికి నోటికొచ్చిన ముద్దని నోట్లోకి పోకపోతున్నది ఓ పెద్ద సమస్య. రెండవది, జగన్ ఒక అద్భుతమైనటువంటి పని చేసి పెట్టాడు. ఏంటవి? 22A భూముల్ని చుక్కల భూములన్నిటి తీసేసి ఎవరిది వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవి ఆపేశారు. ఇప్పుడు 20 లక్షల మంది జీవితాలు వాళ్ళు దశాబ్దాల నుండి. వెరీ సింపుల్ లాజిక్. అమరావతిలో చూసాం మనం ప్రత్యక్షంగా. అసైన్డ్ ల్యాండ్ అయితేనేమో 5 లక్షలకి 10 లక్షలకి అమ్ముడిపోయింది, ఒరిజినల్ ల్యాండ్ అయితే 4 కోట్లకు అమ్ముడిపోయింది. ఇది అధికారికంగా లెక్క చూసాం కదా, నోటుతో విన్నాం కదా మనం. అది 4-5 లక్షలు ఏంటి, లేకపోతే 10 లక్షలు ఏంటి, ఇక్కడ 4 కోట్లు ఏంటి, అది అసైన్డ్ కావడం. అదే 22A. అవి గనక ఇప్పుడు డైరెక్ట్ గా ఇచ్చేసేస్తే ఎంతమంది బాగుపడేవాళ్ళు, కోటీశ్వర్లు అయ్యేవాళ్ళు. ఇప్పుడు అది ఆపేశారు. ఇట్లాంటివన్నీ అంటే నోటికొచ్చిన ముద్ద నోట్లో నుంచి పోయింది. అంటే అసైన్ భూములు తీసుకున్న వాళ్ళకి కూడా ఇబ్బందేనా రేపొద్దున్న? అంతే కదా. అసైన్ భూములు అంటేనే ప్రభుత్వం ఇస్తుంది కదా దళితులకి, దాని మీద కూడా ఇబ్బందేనా? ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధం లేదు, కానీ